ఇవాళ రేపు ఆన్లైన్ కావచ్చు, అలాగే ఆఫ్లైన్ కావచ్చు, ఎక్కడైనా కానీ మనం వెరీ కామన్ గా చూస్తుంది ఏంటి అంటే ఈఎంఐ. అంటే జస్ట్ మీరు ఒక ఐఫోన్ కొనుక్కోవాలనుకుంటున్నారు, లేదన్నట్లయితే ఏదైనా ఒక ఫ్లాగ్షిప్ ఫోన్ కొనుక్కోవాలనుకుంటున్నారు. అంతదాకా ఎందుకండి, 15,000 నుంచి 20,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో ఒక మొబైల్ ఫోన్ పర్చేజ్ చేయాలన్నా, లేదన్నట్లయితే ఒక ల్యాప్టాప్ కొనుక్కోవాలనుకుంటున్నా 50,000-60,000 రూపాయలు అన్నా కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా వెదర్ ఆన్లైన్ కావచ్చు, ఆఫ్లైన్ కావచ్చు, అందరూ ఆఫర్ చేస్తుంది ఏంటంటే నో కాస్ట్ ఈఎంఐ. అంటే మీకు ఎలాంటి ఇంట్రెస్ట్ పడకుండా డైరెక్ట్ గా మీరు మీ పేమెంట్ ఏదైతే ఉందో ఈఎంఐస్ లో బ్యాంక్ కి అయితే పే చేయొచ్చు, లేదా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కి అయితే పే చేయొచ్చు. కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటాయంటే ఒక 10% 20% డౌన్ పేమెంట్ కడతాం, మిగతావి 3 నెలల్లో 6 నెలల్లో ఈఎంఐ అయితే పెట్టుకుంటూ ఉంటాం. సో యూజువల్ గా మనందరం చేసేటువంటి పని ఏంటి అంటే డైరెక్ట్ గా ప్రతి నెల మన అకౌంట్ లో నుంచి డబ్బులు కట్ అయిపోతా ఉంటే ఆ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ కావచ్చు, లేదంటే బ్యాంక్ కావచ్చు, అయిపోయిన తర్వాత వాళ్ళు మనకు ఒక నో అబ్జెక్షన్ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇచ్చేస్తారు. సో దట్ ఆ ప్రోడక్ట్ ఇంకా మన సొంతం, అప్పటిదాకా ఆ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ సొంతం. అయితే కొంతమంది కామెంట్స్ రూపంలో నన్ను అడుగుతున్నారు, అసలు మనము ఈఎంఐ కింద తీసుకున్నటువంటి ఏదైనా ఒక గ్యాడ్జెట్ కి సంబంధించిన ఈఎంఐ పే చేయకపోతే వచ్చేటువంటి నష్టాలు ఏంటి అనే దాని గురించి ఈ రోజు ఈ వీడియోలో దాన్ని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే మీకోసం అమేజింగ్ కంటెంట్ తీసుకొస్తూనే ఉంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ మీరు ఏదైనా ఒక మొబైల్ ఫోన్ పర్చేజ్ చేశారు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20,000 రూపాయల మొబైల్ ఫోన్ అయితే పర్చేజ్ చేశారు, దానికి ఇనిషియల్ గా మీరు డౌన్ పేమెంట్ ఒక 5,000 రూపాయలు పే చేశారు. ఆ తర్వాత మిగతా 15,000 రూపాయలు ప్రతి నెల 5,000 రూపాయల చొప్పున నేను పే చేస్తాను అని చెప్పి మీరు 3 మంత్స్ టైం అయితే తీసుకున్నారు. సో అన్ఫార్చునేట్లీ నెక్స్ట్ మంత్ నుంచి ఒకవేళ ఆ ఈఎంఐ మనం కట్టలేనటువంటి పరిస్థితుల్లో, యాక్చువల్ గా ఇప్పుడు ప్రస్తుతం మనకి బయట చాలా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అయితే ఉన్నాయి లోన్స్ ఇవ్వటంలో, బట్ ఇందులో సామ్సంగ్ కూడా సామ్సంగ్ ఫైనాన్స్ ద్వారా మనకి లోన్స్ అయితే ప్రొవైడ్ చేసిన, అఫ్ కోర్స్ వీళ్ళ మొబైల్ ఫోన్స్ ఎక్కువ సేల్ అవ్వటం కోసం. అండ్ అట్ ద సేమ్ టైం కొన్ని ఆఫ్లైన్ మార్కెట్స్ లో ఏంటి అంటే నాన్ సామ్సంగ్ మొబైల్ ఫోన్స్ కూడా సామ్సంగ్ ఫైనాన్స్ లోనే మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. సో తీసుకున్న తర్వాత ఒకవేళ మనం ఈఎంఐ కనుక పే చేయలేదు అన్నట్లయితే ఏమవుతుందంటే ఇనిషియల్ గా మనకు ఒక వార్నింగ్, అంటే స్క్రీన్ మీద ఒక పాపప్స్ అయితే పంపిస్తూ ఉంటారు, మీరు ఈ నెల ఈఎంఐ కట్టలేదు, మీరు ఈ నెల ఈఎంఐ కట్టలేదు అని చెప్పి. సో ఒకవేళ పాపప్స్ వచ్చినా గానీ మళ్ళీ మనం నెక్స్ట్ మంత్ కూడా పే చేయలేని పరిస్థితుల్లో ఉన్నాము అన్నట్లయితే కనుక అగైన్ మళ్ళీ హెరాస్మెంట్ కాల్స్ అంటే ఐ మీన్ మీరు ఇంకా పేమెంట్ చేయలేదు, మీరైతే పేమెంట్ క్లియర్ చేసుకోండి అని చెప్పి మనకి కాల్స్ వస్తూనే ఉంటాయి ఈ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ దగ్గర నుంచి. సో అలా సెకండ్ మంత్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఈవెన్ థర్డ్ మంత్ కూడా ఒకవేళ మీరు కనుక ఈఎంఐ పే చేయనట్లయితే మీ దగ్గర ఉన్న ఫోన్ అయితే వాళ్ళు లాక్కెళ్ళరు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఆ ఫోన్ సెకండ్స్ లో మళ్ళీ అమ్ముకుంటే అంత వర్త్ కాదు అని చెప్పి. అండ్ ఇనిషియల్ గానే మీకు అమ్మేటప్పుడే అది ప్రైస్ ఎక్కువ తోస్తుంది. వాళ్ళకి కావాల్సింది జస్ట్ కేవలం మీ దగ్గర నుంచి డబ్బులు మాత్రమే, మీ మొబైల్ ఫోన్ అయితే కాదు. బట్ ఆ సెక్యూరిటీ రీజన్స్ గా సామ్సంగ్ ఫైనాన్స్ లో మాత్రమే మీరు మీ మొబైల్ ఫోన్ ని వాడకుండా వాళ్ళైతే డైరెక్ట్ గా లాక్ చేయడం జరుగుతుంది. దిస్ డివైస్ హ్యాస్ బీన్ లాక్డ్ డ్యూ టు కాజ్ ఆఫ్ నాన్ పేమెంట్ ఆఫ్ ఈఎంఐ అని చెప్పి మనకి స్క్రీన్ మీద ఒక పాపప్ అయితే రావడం జరుగుతుంది. అంటే మనం దాన్ని అమ్ముదాం అన్నా గానీ అమ్మటానికి వీలు లేకుండా, అలాగే మనం ఫోన్ ని యూజ్ చేసుకోవడానికి వీలు లేకుండా. అండ్ గుర్తుపెట్టుకోండి, వీళ్ళైతే మీ ఫోన్ ని రిటర్న్ అయితే తీసుకోరు. అంటే జనరల్ గా ఏం చేస్తుంటారంటే మనం ఈఎంఐ పేమెంట్స్ రీపేమెంట్ చేయలేదనుకోండి, కార్ తీసుకున్నాం ఈఎంఐ లో కార్ తీసుకెళ్తారు, బైక్ తీసుకున్నాం బైక్ తీసుకెళ్తారు, బట్ మొబైల్ ఫోన్ ని తీసుకెళ్లరు, ఎందుకంటే ఇది డిప్రిషియేషన్ అసెట్ కాబట్టి. సో దీన్నే మనం ఫైనాన్స్ లో ఈఎంఐ లో కొనుక్కున్నాం. సో 3 మంత్స్ తర్వాత కూడా ఒకవేళ మీరు పేమెంట్ చేయలేదు అన్నట్లయితే కనుక బ్రాండ్స్ మిమ్మల్ని సెటిల్మెంట్ కి పిలవడం అయితే జరుగుతూ ఉంటుంది. సో సెటిల్మెంట్ అంటే ఏంటి, ఇప్పుడు మీరు కట్టాల్సింది 15,000 రూపాయలు. ఈ 15,000 రూపాయల్లో జస్ట్ నాకు 10,000 రూపాయలు కట్టేసి నేను ఎన్ఓసి క్లియర్ చేసి ఇచ్చేస్తాను అని అంటారు. సో ఈ 10,000 రూపాయలు మనం పే చేసేస్తే ఇంకా నాకు హెరాస్మెంట్ ఉండదు కదా, సో నేను 10,000 కూడా కట్టలేను, నేను 8,000 కట్టగలను లేదా 7,000 కట్టగలను అని చెప్పి మనం ఏం చేస్తాం, యూజువల్ గా ఆ అమౌంట్ కి సెటిల్ చేసుకుంటాం. బట్ నన్ను అడిగితే గనక ఇది చాలా 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 పెద్ద తప్పు. ఎందుకంటే ఇనిషియల్ గా ఇప్పుడు ప్రస్తుతం మీ ఏజెస్ అంతా కూడా జస్ట్ 20s లోనో 30s లోనో ఉంటాయి. బట్ రేపటి రోజున ఫ్యూచర్ లో మీరు జాబ్ చేసిన తర్వాత కార్ కొనుక్కోవాలన్నా, ఇల్లు కొనుక్కోవాలనుకున్నా గానీ ఇవన్నీ కూడా మీకు సిబిల్ లో రిఫ్లెక్ట్ అవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే సిబిల్ వర్స్ట్ అవుతూ ఉంటుందో, ఎందుకంటే మీరు ఆల్రెడీ పేమెంట్స్ కట్టలేదు, మిమ్మల్ని ఎన్పిఏ అకౌంట్ కింద అంటే నాన్ పేమెంట్ అకౌంట్ కింద చూపిస్తూ సిబిల్ లో దాన్ని రిఫ్లెక్ట్ చేయడం వల్ల ఇక పైన నెక్స్ట్ ఏదన్నా ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ మీకు లోన్ ఇవ్వాలన్నా కానీ ఖచ్చితంగా వాళ్ళైతే అక్కడ మీకు లోన్ అయితే ప్రొవైడ్ చేయరు. ఒకవేళ లోన్ ప్రొవైడ్ చేయాల్సి వచ్చిన హౌసే కదా, ఒకవేళ లేకపోతే మనం ఇల్లు తీసుకెళ్ళి అమ్ముకుందాం అని అనుకున్నా గానీ, ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ యూజర్స్ అందరికీ కూడా తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఆల్మోస్ట్ దానికి డబుల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఛార్జ్ చేయడం జరుగుతుంది. వై, బికాస్ సిబిల్ లో అక్కడ నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది కాబట్టి. సో నన్ను అడిగితే గనక సెటిల్మెంట్ కి వెళ్ళకండి. ఇంకా చెప్పాలి అన్నట్లయితే ఏదో హంగులకో ఆర్భాటాలకో నేను ఐఫోన్ వాడుతున్నానని పక్కనోడికి చూపించడం కోసం, లేదా నేను మ్యాక్ వాడుతున్నానని చూపించడం కోసం, అన్లెస్ అండ్ అంటిల్ అది
అది మనకి రిక్వైర్మెంట్ లేనప్పుడు సో అంత అమౌంట్ ని పెట్టి దాన్ని యూజ్ చేయటం ఏదైతే ఉందో అంత వర్త్ఫుల్ కాదు అండ్ ఈ పెయిన్ తీసుకోవద్దు అని చెప్పి నా ఆలోచన. అంతే. ఎప్పుడైతే ఎఫర్ట్ చేయగలను అనుకుంటారో ఖచ్చితంగా అప్పుడు ఆ ప్రొడక్ట్స్ మీరైతే సొంతం చేసుకోవచ్చు. సో చిన్న చిన్న అమౌంట్స్ కోసం అన్నెసెసరీగా సెటిల్మెంట్స్ కో లేదన్నట్లయితే గనక సిబిల్ ని ఖరాబ్ చేసుకోవటం చేసుకోకండి. సో ఒకవేళ మీరు ఫైనాన్స్ లో ఫోన్ తీసుకోవాలనుకుంటున్నారు, అది 50,000 రూపాయలు అవుతుంది, బట్ మీ దగ్గర 20,000 రూపాయలు ఉన్నాయి. ఈ 20,000 రూపాయల్లోనే మంచి ఫోన్ ఏముంది అనేది చూసుకొని దాన్ని అయితే పర్చేజ్ చేసుకోండి. ఎందుకంటే ఎనీవే ఈ గ్యాడ్జెట్స్ అన్ని కూడా మనకి డిప్రిషియేషన్ అసెట్. సో అర్థమైంది కదా మీకు. ఫైనాన్స్ లో ఫోన్ తీసుకొని ఒకవేళ ఫైనాన్స్ లో మనం పేమెంట్ కట్టకపోతే జరిగేటువంటి నష్టాలు ఏంటి అనే దాని గురించి. ఒకవేళ మీరు క్రెడిట్ కార్డు ద్వారా తీసుకున్నారనుకోండి, అక్కడ వాళ్ళకి ఫోన్ తో ఏం సంబంధం లేదు, ఫోన్ అయితే ఏం లాక్ కాదు. కానీ క్రెడిట్ కార్డుల కంపెనీల దగ్గర నుంచి హెరాస్మెంట్ కాల్స్ అలాగే సెటిల్మెంట్ కాల్స్ అనేవి వస్తూనే ఉంటాయి. ఎక్కడైనా ఏ లోన్ అయినా కానీ ద హోల్ ప్రాసెస్ ఇదే ఉంటుంది. సో ఒకవేళ మీరు ఫోన్స్ ని పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే మీరు ఎలా పర్చేజ్ చేస్తున్నారు? ఫైనాన్స్ లో పర్చేజ్ చేస్తున్నారా లేదా డైరెక్ట్ గా పర్చేజ్ చేస్తున్నారా? లెట్ మీ నో. ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇది జస్ట్ ఒక అవేర్నెస్ వీడియో అంతే. సో ఎందుకంటే ఇప్పుడు సేల్స్ అనేవి జరుగుతున్నాయి కదా, సో ప్రైస్ తక్కువ వచ్చిందనో లేదా టెంప్టింగ్ ఆఫర్స్ వచ్చినాయి అనో చెప్పో మన దగ్గర డబ్బులు లేకపోయినా గానీ మనం ఫైనాన్స్ లో నో కాస్ట్ ఈఎంఐ అంటున్నాడు కదా అని చెప్పి నెల ఈఎంఐ పే చేయొచ్చు కదా అని పర్చేస్ చేస్తారు అనుకుంటారు. అన్లెస్ అంటిల్ ఒకవేళ మీకు రిక్వైర్మెంట్ లేదు అన్నట్లయితే నేను అడిగితే స్ట్రిక్ట్ గా నో అంటాను. దీని గురించి మీరేమనుకుంటున్నారు? లెట్ మీ నో. కామెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.